ఈరోజు నాయకిస్ కిచెన్ రెసిపీ వచ్చేసి మెంతి కూర పచ్చడి అండి. ఎప్పుడన్నా విన్నారా? వినని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఈ పచ్చడి ఒకసారి చేసి టేస్ట్ చేయాల్సిందేనండి. అంత అమోఘంగా ఉంటుంది. మెంతి కూర పప్పు లేదా మేతి చెమతి ఇలా రకరకాలు చేస్తాం కదా, మరి పచ్చడి కూడా ట్రై చేయాలి కదా. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఎలాగో చూసేద్దామా. ముందుగా మెంతి కూర శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాణల్లో పప్పు దినుసులన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేయించేసుకొని ఉప్పు పసుపు వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని మీకు కావలిస్తే వెల్లుల్లిపాయలు ధనియాలు లేదా పల్లీలు కూడా వేసుకోవచ్చు మీ రుచిని బట్టి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత అది పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలు ఆకుకూర కొద్దిగా చింతపండు వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్న తర్వాత ఫస్ట్ పోపు దినుసులు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆకుకూర టమాటా కూడా వేసి మిక్సీ పట్టేసి పోపు పెట్టడమే. అంతేనండి.